ఓట్ల దాకా కట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. బూత్లో 30-40% ఓట్ల వరకు కూడా ఏ విధంగా అయితే ఆనాడు తెలంగాణ ఉద్యమ పోరాటం చేశారో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని గద్దె దింపడానికి కూడా పోరాటం చేసింది యువకులను. కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఫలితం చెరువుకు సంబంధించిన ఫాతిమా కాలేజీని యాక్షన్ తీసుకోలేకపోతాం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ పేరు కూడా మారే అవకాశం ఉందా? గ్రామీణతను గుండెల్లో దాచుకొని ఆధునికత వైపు వేగంగా పయనిస్తున్న నేల రాజేందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం స్పందించే నేతగా గుర్తింపు పొంది ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ముందుకు సాగుతున్నారు బీజేపీ నాయకులు తోకల శ్రీనివాసరెడ్డి. ప్రజా సేవే తన రాజకీయ లక్ష్యమంటూ ప్రజల ఆశలు, నియోజకవర్గ భవిష్యత్తు, తన రాజకీయ ప్రస్థానం, అభివృద్ధిపై తన విజన్ గురించి వివరించేందుకు ఈరోజు మన లీడర్ కార్యక్రమంలో మనతో ఉన్నారు తోకల శ్రీనివాసరెడ్డి. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం. జనాల్లో ఉండటమే ఆ నాయకుడికి బలం. అలాంటి మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు భాజపా యువ నాయకులు తోకల శ్రీనివాసరెడ్డి. ఇవాళ లీడర్ కార్యక్రమంలో మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా బిజీగా ఉన్నట్టున్నారు సార్ యాక్టివిటీస్లో. కొంచెం నియోజకవర్గం స్థాయిలో అన్ని ప్రాంతాలలో కూడా ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి పార్టీ కార్యకర్తలందరూ కూడా వాస్తవానికి నిమగ్నమై ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కొంచెం బిజీగానే ఉన్నామండి. రెస్పాన్స్ ఎట్లా ఉంది? రెస్పాన్స్ అనడానికి వాస్తవానికి ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇటువంటి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎస్ఐఆర్ అనేది ఒక మంచి కార్యక్రమం అనేది ప్రజలైతే మంచిగా నమ్ముతూ ఉన్నారు దాన్ని. సో ప్రజలందరూ కూడా వాస్తవానికి వచ్చి అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొంటూ ఉన్నారు. ఎవరైతే వాళ్ళ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వాలో వాళ్ళు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నారు. ఈ డబల్ ఓట్స్ కావచ్చు, మైగ్రేట్ పక్కన గ్రామాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, 1,00,000 ఓట్ల దాకా కట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మా ప్రాంతంలో మేము చూసుకున్నట్టయితే సుమారుగా 30-40% అనుకోవచ్చు. బూత్లో 30-40% ఓట్ల వరకు కూడా చూసుకున్నట్టయితే అన్ని ఓట్లు కలుపుకొని, అంటే అందులో కొందరు చనిపోయిన డెత్ వల్ల ఓట్స్ కావచ్చు, లేదా ఏవైతే షిఫ్టెడ్ ఓట్స్ కావచ్చు, లేకపోతే ఇలా అనేక రకాలు మేము చూసుకున్నట్టయితే సుమారుగా మా అంచనా ప్రకారంగా 30-40% ఓట్ల వరకు కూడా పోయి ఆస్కారం కొన్ని ప్రాంతాలలో ఉంది. అన్ని ప్రాంతాలని చెప్పలేం కానీ కొన్ని ప్రాంతాలలో ఉంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజుల్లో నిధులు, నీళ్లు, నియామకాలు అన్న నినాదంతో 2 రాష్ట్రాలుగా విడిపోయింది. దశాబ్దం దాటుతూ ఉంది. దాటిపోయింది. ఆ నిధులు, నీళ్లు, నియామకాలకు సంబంధించి న్యాయం జరిగింది అని అనుకుంటున్నారా? చూడండి రాము గారు, ఒక విషయం క్లారిటీగా మనం మాట్లాడుకున్నట్టయితే తెలంగాణ ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ఉద్యమకారుడు, ఆనాడు తెలంగాణ పోరాటం చేసిండు, అవునన్నా కాదన్నా అనే విషయంతో వారికి 10 సంవత్సరాలు ప్రజలు పట్టం కడితే కూడా ఏం జరిగిందని మనందరం కూడా చూసాం. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్న కేసీఆర్ ఈరోజు ఎక్కడ కూడా నోటిఫికేషన్ లేకుండా ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన యువకులందరూ కూడా ఉర్రెత్తిని ఏ విధంగా అయితే ఆనాడు తెలంగాణ ఉద్యమ పోరాటం చేశారో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని దింపడానికి కూడా గద్దె దింపడానికి కూడా పోరాటం చేసింది యువకులను కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు నిధులు అనుకుంటే కూడా అదే విషయం జరిగింది కదా. ఈరోజు మన నిధులు మనకు ఉండాల్సిన దగ్గర ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పులపాలు పోయింది. ఇది అప్పులపాలు కావడానికి కారణం కూడా కేసీఆర్ కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు సర్ప్లస్ బడ్జెట్లో ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల తర్వాత ఏం జరిగిందని చూస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలో పడ్డామంటే ఈరోజు అప్పులపాలైనాం తెలంగాణ రాష్ట్రం. అంటే ఏ విధంగా మన నిధులు మనం దుర్వినియోగం చేసుకోవడం జరిగింది, ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అక్రమాలు, అవినీతులు చేపట్టారనేది మనకు క్లియర్గా కనిపిస్తాము. మీరు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ విమర్శలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. మీరేమంటారు? కాళేశ్వరం విషయాన్ని 2 కూడా చేతగాని ప్రభుత్వాలే అనుకోవచ్చు. 2 కూడా కాళేశ్వరం అడ్డు పెట్టుకొని డ్రామాలు చేస్తూ ఉంది. కానీ విధంగా రైతులను ఆదుకోవాలనే అంకిత భావం లేని 2 ప్రభుత్వాలు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఉన్ననాడు కాళేశ్వరం గురించి చెప్పుకుంటే కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కాపాడుకుంటూ బయటకు వచ్చి ఈరోజు కాళేశ్వరంతో పెద్ద గొప్పగా ఏం జరిగింది లేదనేది మనందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం జనాలు ఏమనుకోదన్న ఉద్దేశంతో మళ్ళీ ఒక డ్రామా స్టార్ట్ చేయడమే తప్ప ఈరోజు వాస్తవానికి అంకిత భావంతో రైతులను ఆదుకోవాలా, ఈరోజు రైతులు మేలు చేయాలనే ప్రభుత్వం ఈరోజు 2 ప్రభుత్వాలకు లేవని భావించారు. క్లియర్గా కనిపిస్తూ ఉంది. రైతుల విషయం అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కొంత విమర్శలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా చూస్తే సుమారుగా 53 నుంచి 54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలడానికి అనుమతి ఇచ్చింది.
దాంతోపాటు గన్నీ బ్యాగ్స్ కావచ్చు లేదా ఇతర ట్రాన్స్పోర్ట్ కావచ్చు అన్ని ఖర్చులు కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది, భరిస్తామని చెప్పింది కూడా. చెప్పినప్పుడు విషయంలో నిర్లక్ష్యం వహించింది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం కదా. ఈరోజు వాస్తవానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు దాంట్లో విఫలమైంది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, వారి అధ్యక్షతన ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరం కూడా ఈరోజు ధాన్యం కొనుగోలుపై పోరుబాట యాత్రలు చేస్తే అప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేలుకొల్పి కళ్ళు తెరుచుకొని అప్పటి నుంచి ధాన్యాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. మీరేమో ఇట్లా అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అంటుంది కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయంటది. రేవంత్ రెడ్డికి నాలుకకి హద్దు లేదని మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప, నేను చెప్తా ఉన్నాను కదా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, మాకు సంబంధించిన కేంద్ర మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ఎంపీలు చెప్పారు. ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత కొనడానికి ఎందుకు నిర్లక్ష్యం, ఎందుకు నిర్లక్ష్య ధోరణి? ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు కదా దాన్ని. ఇంకోటి గతంలో ఇచ్చిన ఏవైతే సీజన్లో రబీ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎఫ్సీఐ గూడెంలో పెట్టుకొని అది కూడా ఇప్పటివరకు కేంద్రానికి అప్పగించే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. అంత నిర్లక్ష్యంగా వహిస్తూ ఉంటే ఈరోజు వాళ్ళకి చేతగాని చేతగాక ప్రభుత్వం నడిపే చేతగాక ఈరోజు కేంద్రం మీద దేశ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ బారాసతో కలిసి ఉంది అని ఒకళ్ళు, లేదు కాంగ్రెస్తో కలిసి ఉంది అని ఒకళ్ళు. ఇంతకు మీరు ఎవరితో కలిసి ఉన్నారు? మేము ఎవరితో కలిసి లేమండి. వన్ ఆఫ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ దిస్ కంట్రీ ఇస్ భారతీయ జనతా పార్టీ. ఏ ఒక పార్టీకి మాకున్న సభ్యత్వాలు కావచ్చు, మాకున్న కార్యకర్తలు కావచ్చు, లేదా ఈరోజు సుమారుగా 29 రాష్ట్రాల్లో ఈరోజు ఉన్న దాంట్లో అన్ని రాష్ట్రాల్లో కూడా మెజారిటీ ఆఫ్ ద రాష్ట్రాల్లో కూడా మేమే పరిపాలిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో పార్టీ కలుపుకొని వేరే పార్టీతో ఉండాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత 2.5 సంవత్సరంలో ఇప్పటి వరకు వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏ ఒక్క హామీ కానీ గ్యారెంటీ కానీ పూర్తిగా నెరవేర్చిందని చెప్పగలుగుతుందా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ, లేదా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అని అడుగుతా ఉన్నాం. చేయండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. హైడ్రా విషయంలో మీ అభిప్రాయం? హైడ్రా విషయం అనేది, హైడ్రా ఈజ్ అ బ్లాక్మెయిల్ పార్టీ. ఒక బ్లాక్మెయిల్, ఒక బూచిగా చూపించి రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్న ఒక డ్రామా. పేద ప్రజలను మాత్రమే కొట్టే ధైర్యం ఉంది కానీ నిజమైన భూబకాసులని, నిజమైన కబ్జాదారులను కొట్టే ధైర్యం లేదు హైడ్రాకి. ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే రైతుల భూములు గుంజుకోవడానికో, లేదా మూసుల పేరిటనో, లేకపోతే ఇంకో రకంగా పేదవాళ్ళ ఇల్లు కూల్చడానికో హైడ్రా ముందుకు వస్తుంది తప్ప ఈరోజు నిజమైన యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతుంది హైడ్రా? మీరు పక్షపాతంగా నిర్వహిస్తాము, పక్షపాతంగా ఈరోజు ఎక్కడ ఎవ్వరు కబ్జాలు చేసిన చర్యలు తీసుకుంటామని మాట్లాడినా మీరు ఎందుకు ఈరోజు సర్గం చెరువుకి సంబంధించిన ఫాతిమా కాలేజ్ని యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? ప్రజలు గమనించట్లేదా? పేద ప్రజలకు ఇల్లు కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు, పేద ప్రజల గుడిసెలు కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు, పేద ప్రజల ఈరోజు వీధి వ్యాపారుల జీవన ఉపాధి కోల్పోయే విధంగా వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు కదా. మరి ఎందుకు ఈరోజు ఫాతిమా కాలేజ్ని యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? మొన్న హైకోర్టు కూడా ఈరోజు అదనపు తరగతులు మనకు హైకోర్టులో కూడా జరిగిందండి. హైకోర్టు కూడా సీరియస్ అయింది అంశం. మరి ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? అంటే చేతనవ్వట్లేదా? భయపడుతున్నారా ఎంఐఎం పార్టీకి? మనం ఈ రాజకీయాలను పక్కన పెట్టి మీ చిన్నతనంలో ఇప్పుడు చూస్తున్నటువంటి తోకల శ్రీనివాసరెడ్డి గారు బాల్యంలో రాజకీయంగా ఈ రంగం వైపు రావడానికి బలమైన కారణం ఏంటి? బలమైన కారణం అనుకుంటే ఒక రకంగా చూసుకోవాలంటే మా నాన్నగారు అనుకోవాలి. ఎందుకంటే వారికి ఎప్పటి నుంచో ఉండే ఖచ్చితంగా మనల ప్రాంతంలో మన ప్రజలకు సేవ చేసుకోవాలని ఒక మంచి ఆలోచన వారికి ఉండే. వాళ్ళు చేయాలనే ప్రయత్నం కూడా వాళ్ళు చేసుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సరే వాళ్ళకున్న ఆ రోజు ఉన్న కారణాల వల్ల వాళ్ళు రాజకీయాలకు రాలేకపోయినప్పటికీ కూడా ఒక మంచి కారణం అంటే వారి ఇన్స్పిరేషనే అనుకోవాలి. అట్ ద సేమ్ టైం వాస్తవానికి కూడా ప్రజల్లోకి వచ్చి సేవ చేయాలన్న ఒక ఆలోచన, ఒక అంకిత భావంతో మేము కూడా రావడం జరిగింది. సో ఆ విధంగా రాజకీయ స్టార్ట్ అయిందని అనుకో. 7th, 8th, 9th, 10th అట్లా చదువుతున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడిని కావాలి అనే ఆలోచన ఉండేనా? అవసరం అప్పుడు లేకుండొచ్చు. అప్పుడు వాస్తవానికి అప్పుడున్న ఆలోచనలు వేరే ఉంటాయి కదా. బట్ సర్వీస్ ఓరియంటెడ్ ఉండే. వాస్తవం చెప్పుకోవాలంటే సర్వీస్ ఓరియంటెడ్ ఉండే. నేను 7th, 8th, 9th, 10th చదువుకున్నంత వరకు కూడా సివిల్ సర్వీసెస్ చేయాలని ఆలోచన ఉండే నాకు. ఐఏఎస్, ఐపీఎస్ సైకి వెళ్ళాలి, సివిల్ సర్వీసెస్ చేయాలని ఆలోచనలు ఉండే. బట్ అనుకోకుండా పబ్లిక్ సర్వీస్లోకి వచ్చినాను. 24, 26 సంవత్సరాల వయసులో మీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఇలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ పైన వచ్చిన ఒక గుర్తుండిపోయే విమర్శ ఇదే ఉండొచ్చు బహుశా. మొన్న హైడ్రా ఏదైతే హైడ్రా వచ్చి మాకు సంబంధించిన, మా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏవైతే ఇండస్ట్రీస్ కానీ షెడ్లు కానీ కూల్చడం జరిగింది. అది కూల్చినప్పుడు వారు ఎన్నో రకాలుగా మాపై విమర్శ చేయడం జరిగింది. కబ్జా చేసామని ఒకరు మాట్లాడారు, FTL పరిధి చెరువు కబ్జా చేసామని ఒకరు మాట్లాడారు, లేదా ఈరోజు 75 కోట్ల సంపద మళ్ళీ ప్రభుత్వానికి తిరిగిపోయిందని కొన్ని మీడియా ఛానళ్ళు ఇచ్చినాయి. అంటే అనేక రకాలుగా కొన్ని మీడియా ఛానళ్ళు వచ్చేసి
కార్పొరేటర్ గృహాన్ని కూల్చేసిరని చెప్పి కొందరు రాశారు. అంటే నేను చెప్పేది అంటే విమర్శలు, ఈ రకంగా అయిన విమర్శలు మొట్టమొదటిసారి బహుశా అదే పెద్ద విమర్శ అనుకోవచ్చు. బట్ వాస్తవానికి అది క్లారిటీ ఇవ్వడం జరిగింది. అది వాస్తవానికి మా తాతగారు ఉన్న వ్యవసాయ పొలం ఇప్పుడు కాదు 1980s ఉన్న పొలం ఆనాడు నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటున్నాం. సో దానికి సంబంధించి ప్రజలకు తెలిసిపోయింది, అర్థమైంది. రాజకీయాల్లో జనరల్గా నమ్మకం గొప్పది అంటారా, రాజకీయ పోరాటంలో మనం ఆ వ్యూహం గొప్పది అంటారా? నమ్మకం గొప్పదని అంటాను. ఖచ్చితంగా నమ్మకం గొప్పది కదా. ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ప్రజల మీద నమ్మకం ఉండాలి, మన కార్యకర్తల మీద నమ్మకం ఉండాలి, కార్యకర్తలకు మన మీద నమ్మకం ఉండాలి, ప్రజలకు మన మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతోనే ఏదైనా ముందుకు వెళ్ళాలి. మీ ఓటమికి వ్యూహంలో పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటాయా? లేదండి, నేను 100% చెప్తా ఉన్నా. నేను భారతీయ జనతా పార్టీ నుంచి మొన్న జరిగిన ఎన్నికల్లో ఏమాత్రం ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా నేను ఈరోజు గర్వంగా నేను ఇప్పటికీ ప్రతి సమావేశంలో కార్యకర్తల సమావేశంలో కూడా ఒకటి చెప్తాం. నైతికంగా భారతీయ జనతా పార్టీ రాజధానిలో గెలిచింది. మాది నైతికంగా మేము గెలిచినట్టే భావిస్తాం. 100% భావించడం కాదు, గెలిచినట్టే. వాస్తవానికి 90,000 ఓట్లు నాకు భారతీయ జనతా పార్టీ జనాలు ఓట్లు వేసారు. బట్ బీజేపీ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనే దాన్ని చూస్తే ఆ రోజు ఉన్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒకటైనందుకు ఓడిపోవడం జరిగింది తప్ప వాళ్ళు ఒకటై ఈరోజు ఎంఐఎం పార్టీ వాళ్ళ క్యాండిడేట్ ఉన్నప్పటికీ కూడా వారి గతంలో 2018లో ఎంఐఎం పార్టీ పోటీ చేసినప్పుడు 50,000 వచ్చిన క్యాండిడేట్ని కాదని ఎంఐఎం పార్టీ వాళ్ళు ఒక హిందూ క్యాండిడేట్ని పెట్టి వాళ్ళ ఓట్లను బీఆర్ఎస్కి వేయించారు కాబట్టి గెలిచింది బీఆర్ఎస్ తప్ప బీఆర్ఎస్ది అనైతిక గెలుపు. జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అయితే ప్రకాష్ గౌడ్ గారు గెలిచారో, స్థానిక శాసనసభ ప్రకాష్ గౌడ్ గెలిచిన గెలుపు ఏదైతే ఉందో అది అనైతిక గెలుపు. కానీ వాస్తవానికి భారతీయ జనతా పార్టీ నైతికంగా గెలిచినట్టే. ఆ నమ్మకం కార్యకర్తలు మా మీద పెట్టుకున్నారు, కార్యకర్తల నమ్మకం మేము పెట్టుకున్నాం కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో పనిచేసారు కాబట్టి 90,000 ఓట్లు సాధ్యమైన, లేకపోతే సాధ్యమయ్యే పని కాదు కదా. కేవలం 15 రోజుల్లో కార్యకర్తలు చేసిన కష్టానికి 90,000 ఓట్లు వచ్చినాయంటే ఖచ్చితంగా నమ్మకం ఉన్నది. నియోజకవర్గంలో ప్రతి గల్లీ తిరుగుతారని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు మీ నియోజకవర్గంలో. సో ఆ గల్లీలో తిరుగుతున్నప్పుడు సార్ నేను మీ వల్ల లాభపడ్డా, మీ వల్లనే నా కుటుంబం ఈరోజు నిలబడ్డది అని ఎవరైనా చెప్పిన సంఘటన? అంటే మీ వల్ల కుటుంబం నిలబడ్డది అనేది పెద్ద మాట. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అటువంటి మాట కాదు. కానీ ఒక విషయం అయితే నాకు చాలా సంతోషంగా ఎప్పుడైతే అనిపించిందంటే 2020 ఎన్నికలు ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి కార్పొరేటర్గా ఎన్నికలు పోటీ చేసినప్పుడు మనందరికీ తెలుసు 2019, 2020లో కరోనా వచ్చింది, కోవిడ్ అటాక్ అయింది, పాండమిక్ వచ్చి చాలా యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు, చాలా మంది ఇబ్బంది పడ్డారు. మనందరికీ తెలుసు. మైలాడుదోపేట డివిజన్ ప్రాంతంలో నేను చెప్తా ఉన్నాను 10 ఏళ్ళకి కార్పొరేటర్గా నేను ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నాను కాబట్టి, ప్రజల్లో ఉన్నాను కాబట్టి, అంటే ప్రతి ఒక్క వ్యక్తితో నాకు ఒక పర్సనల్ బాండింగ్ రిలేషన్ అనేది ఉంటుంది. చాలా మంది ప్రజలతో స్థానికంగా ఉన్నాను కాబట్టి, స్థానికంగా పొద్దున్న లేసి సాయంత్రం వరకు ప్రజల్లో ఉండే వ్యక్తులు కాబట్టి వాళ్ళు కూడా ఏ సమస్యనో నా ఇంటికి డైరెక్ట్గా వచ్చి సినండి అని చెప్పి మాట్లాడతారు కాబట్టి ఒక బాండింగ్ ఉన్న ఆ క్రమంలో ఆ అంశం పాండమిక్ రావడంతో వాస్తవం సుమారుగా 10 నుంచి 12,000 మంది కుటుంబాలకు ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినాము. జరిగింది, అయిపోయింది. అనుకోకుండా ఎన్నికలు వచ్చినాయి. ఎలక్షన్లు మన అందరికీ తెలుసు, కేసీఆర్ 3-4 మంత్స్ ముందే ఎలక్షన్లు పెట్టారు, ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్. ఆ ఎన్నికలు పెట్టినప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ప్రజల్లో పోయినో ఓటు అడగడానికి ప్రజలు చాలామంది చాలా సంతోషంగా దీవించారండి. రాజకీయంగా గల్లీలలో పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంటారు ఎంటైర్ మీ నియోజకవర్గం అంతా. ఎప్పుడైనా అనిపించిందా సార్ కుటుంబానికి నేను సమయం ఏమన్నా ఇవ్వలేకపోతున్నానేమో, మొత్తం సమయం అంతా రాజకీయాలకే గడుస్తుంది అని అనుకున్నారు ఎప్పుడైనా? ఎవరికైనా బిజినెస్ చేసే వాళ్ళకైనా, రాజకీయం చేసే వాళ్ళకైనా, జాబులు చేసే వాళ్ళకైనా వర్కింగ్ ఈజ్ వర్కింగ్. బట్ కొన్ని సమయాల్లో వాస్తవానికి ఉంటుంది కదా. ఎందుకంటే పండుగలు వచ్చినప్పుడు వీకెండ్స్ అనో లేకపోతే అంటే ఇతర వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. వేరే రంగంలో ఉన్న వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకి కావచ్చు, వీకెండ్స్లో ఉండే వాళ్ళకి కావచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి వీకెండ్స్ అని ఉంటాయి, సండేస్ అని ఉంటాయి, లేదా ఫెస్టివల్స్ అని ఉంటాయి, రకరకాలుగా హాలిడేస్ అని రకరకాలుగా ఉంటాయి. బట్ రాజకీయంలో ఉండే వాళ్ళకి మనకు తెలుసు కదా, 365 డేస్ ఆన్ ఫీల్డే ఉండాలి, 365 డేస్ ప్రజలకు అవైలబుల్ ఉండాలి. సో కొన్ని సమయంలో ఉంటుంది కొంచెం. నాకు ఉండకపోయినా ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటారు కదా. మీతో తిరిగే మీ ఫాలోవర్స్ కావచ్చు, మన నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్త కావచ్చు, మిమ్మల్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన ఏమైనా ఉందా? ఉందండి. మొన్న నేను చెప్తా ఉన్నాను కదా, మొన్న ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత వాస్తవానికి చాలామంది కార్యకర్తలు బాధపడ్డారు. చాలామంది కార్యకర్తలు కన్నీరు పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చూశారు ఏ విధంగా కష్టపడ్డం, ఎన్నికల్లో ఎంత ప్రయత్నం చేసినాం అనేది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఎలక్షన్ కోసం పోరాటం చేసినాం, ప్రజల్లో ఉండి ఎన్ని సంవత్సరాలు కష్టం చేసినాం అనేది ప్రజలు అంటే కార్యకర్తలు దగ్గరగా చూశారు. ఎందుకంటే వాళ్ళు కూడా సమయం ఇచ్చారు. అటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు మాతో. వారు కూడా పూర్తి సమయం ఇచ్చి సంవత్సరాల పాటు
మీ గెలుపు కోసం. చేసి ఎన్నికల సమయం వచ్చేంత వరకు ఎన్నికలు సమయం వచ్చినప్పటికీ ఆ ఎన్నికల్లో ఒక దాదాపు 15-20 రోజులు మాత్రం పూర్తిగా అంటే దాదాపు 20 గంటలు 24 గంటల్లో 20 గంటలు పనిచేసి మాతో పాటు మేము పడుతున్న కష్టం కానీ వారు పడ్డ కష్టం కానీ చూసిన తర్వాత ఖచ్చితంగా కొందరికి అంటే భావోద్వేగానికి గురవుతారంటారు కదా, గురయ్యారు వారు కూడా కొంచెం మనసు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా ఈ బిజీ షెడ్యూల్లో నేను దీన్ని కోల్పోతున్నానేమి అని చెప్పి ఎప్పుడన్నా ఆలోచన వచ్చిన విషయం? నేను అదే చెప్తా ఉన్నాను కదా, వీఆర్ అవుట్ ఆఫ్ ప్యాషన్. సో మాకు దీనికి మించి పెద్దగా ఇంకోటి అనేది అయితే కనిపించదు. నాకు వాస్తవం చెప్తా ఉన్నాను, మన జీవితమే ఇది అని అంకితం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం కాబట్టి బహుశా మనకి దీనికంటే గొప్పది, దీనికంటే మంచిది ఏదో కోల్పోతున్నాం అనే భావన మనకుండా పోవచ్చు. కానీ మీరు అన్నట్టు కుటుంబ సభ్యులకైతే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు మా అబ్బాయికి కావచ్చు లేదా మా వైఫ్కి కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి ఆ భావన వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళని కంపేర్ చేసుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళని చూసినప్పుడు కావచ్చు. ఇప్పుడు మా అబ్బాయి స్కూల్లో చూసినప్పుడు, వేరే వాళ్ళ ఫాదర్స్ని చూసినప్పుడు కావచ్చు, వాళ్ళందరూ సమయం ఇచ్చే విధానం కావచ్చు, కొంచెం ఆబ్వియస్లీ వాళ్ళు వచ్చి చెప్తా ఉంటారు. పేరెంట్స్ మీటింగ్ అదే మీరు వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు కదా. వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం, బట్ చాలా తక్కువ. బట్ అయినప్పటికీ కూడా అదే నేను చెప్తా ఉంటాను కదా, వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, అందరూ ఇట్లా సమయం ఇస్తారు, మీరు వెళ్ళకపోతూ ఉన్నారు అనేది కొంచెం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. నియోజకవర్గ ప్రజల కోసం మీరు రాజకీయంగా కార్పొరేటర్ నుంచి మొన్నటి ఎలక్షన్లో పోటీ చేసే వరకు కూడా ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఈ పని నేను చేయలేకపోయినా అని మనం అనుకున్నారా? ప్రతి అంశంలో అందుబాటులో ఉండే ప్రయత్నం చేసినా అని పూర్తిగా భావిస్తాను. డెవలప్మెంట్ వర్క్స్ అనేది నిత్యం జరిగే కార్యక్రమాలు. ఈడ రోడ్ అయ్యి 2 సంవత్సరాలకు రోడ్డు పోతుంది, డ్రైనేజ్ 2 సంవత్సరాలు డ్రైనేజ్, అవి ఒక కార్యక్రమాలు చేపడుతూనే కూడా నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు అన్ని అంశంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం నేను చేశాను. అది ఇంతకుముందు కోవిడ్ విషయంలో కావచ్చు, వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో అంటే ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు, ఆర్థిక వ్యవస్థల విషయంలో కావచ్చు, ఎవరైనా హాస్పిటల్ అనారోగ్యానికి గురైన విషయంలో కావచ్చు, అన్ని రకాల్లో కూడా ప్రజల్లో అందుబాటులో ఉండే ప్రయత్నం మేము చేసినాం. నియోజకవర్గ స్థాయిలో కూడా ఈరోజు కూడా వాస్తవానికి రాజన్న నియోజకవర్గంలో ఎవ్వరు ఏ కష్టం అని వచ్చినా కూడా మనతోనైంది ఖచ్చితంగా ఆదుకునే ప్రయత్నం మేము పూర్తిగా చేస్తాము. అల్టిమేట్గా అధికారంలో మేము లేదు, అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్న వ్యక్తిగా, ప్రజలు ఆదరించే వ్యక్తిగా, ప్రజలను నేను ఆదరించాలన్న ఒక ఆలోచనతో అన్ని రకాలుగా అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరింత కూడా ఇంకా కూడా ముందుకెళ్ళి వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఒక మంచి ఆలోచన ముందుకోతాం. తెలంగాణలో భాజపా అధికారం వైపు ప్రయాణిస్తుంది, ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని అంటున్నారు. ఈ అంశంపై ఒక్క విషయం అయితే చెప్పదలుచుకుని ఏంటంటే 2023లో ఒక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా మళ్ళా అధికారంలోకి ఎవరు రాబోతున్నారంటే బీజేపీ అనే ఒక అంశం ప్రజల్లో ఉండే, అది మనందరికీ తెలుసు. బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీ రాబోతున్న అంశం అప్పటి వరకు మనం చూసాం. సరే, సడన్గా ఆ తర్వాత జరిగిన కర్ణాటక ఎన్నికల నేపథ్యం అనుకోవచ్చు. ఆ తర్వాత కాంగ్రెస్కి ఐసీలో ఉన్న కాంగ్రెస్ని తీసుకొచ్చి ఊపిరి పోసినట్టు అయింది కర్ణాటక రాష్ట్రంలో గెలవ. రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఒక్క విషయంలో మ్యానిపులేట్ చేసి సక్సెస్ అయింది. ఏ విషయంలో అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పి బద్నాం చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి కాంగ్రెస్ గెలిచింది తప్ప అప్పుడు కూడా ప్రజలు బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజల క్లారిటీ వచ్చింది, బీజేపీ బీఆర్ఎస్తో ఉందా, కాంగ్రెస్తో ఉందా, లేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటా అనేది క్లారిటీ వచ్చింది. ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు వీళ్ళు కాళేశ్వరం చేసిన దాంట్లో విషయంలో కావచ్చు, ఇతర దాంట్లో కావచ్చు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఈరోజు కుమ్మకై 7 రాష్ట్రాల్లో నడుపుతా ఉన్నారు, కానీ బీజేపీ కాదు అనేది ప్రజలకు అర్థమైంది. అంశే ఎట్లా చూడవచ్చు? నేను అదే చెప్తా ఉన్నా, ఇంతకుముందు మీకు చెప్పాను. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక 12 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అప్పుడు కేసీఆర్ ఉండే, అంశ చూడ అంటే దాని అర్థం అది కాదు కదా. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నిధులు ఇచ్చారు, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిధులు, టీడీపీ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చుకున్నారు. దాని అర్థం ఏంటంటే దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, అది కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం అనే పిలుపు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. దాన్ని ఇతర పార్టీ వాళ్ళు దాన్ని ఏదో విధంగా తీసుకొని నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు పార్టీలోకనో, లేకపోతే ఇద్దరం కలిసి రెండు పార్టీలు కలిసి పనిచేసుకున్నామనే ఆలోచనతో ఏదో అంటున్నారని దాన్ని కూడా అంటే ఎంత నీచంగా దిగజారిన రాజకీయాలు అంటారు. ఏదో ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి, దట్స్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్, అదే పార్టీ కార్యక్రమం కాదు, ఇంకో కార్యక్రమం కాదు, అఫీషియల్ కార్యక్రమంలో హమ్సే జోడో హమ్ జరూర్ ఆప్కా జోబీ ఏంది ఈ అభివృద్ధి చేద్దామని చెప్పిన విషయం తప్ప డెవలప్మెంట్ చేసుకుందామన్న విషయంని దాన్ని ఆ విధంగా తీసుకోవడం అనేది అది దాన్ని వాళ్ళ విజ్ఞత కొద్దియాలని నేను అంటే. తెలంగాణలో మీ పార్టీ అధికారంలోకి వస్తే
ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు? తెలంగాణలో కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇక్కడ కూడా ఫ్రీ బీస్ పేరుతో రాలేదండి. ఏ విధంగా అయితే కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ విధంగా హామీలు ఇచ్చి గ్యారెంటీలు ఇచ్చి ఆడ ఫెయిల్ అయింది, ఈడ ఫెయిల్ అయిందో మీ ప్రభుత్వం కూడా మీరు ఉచిత పథకాలు ఇస్తున్నది కదా? ఉచిత పద్ధతి అదే చెప్తా ఉన్నాం. ఫ్రీ బీజ్ అంటే దానికి ఒక లెక్క పద్ధతి, దానికి ఒక అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. ఆ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆ రాష్ట్ర బడ్జెట్లో ఏది సాధ్యమవుతుంది, ఏది సాధ్యం కాదు, అంతవరకే మా మేనిఫెస్టోలు ఉంటాయి తప్ప దాన్ని అధిగమించి ఏదో ఈ పూట గడుపుకుందాం, ఓట్లు వేయించుకుందాం, ఈరోజు గద్దెనెక్కిన తర్వాత అప్పుడు ఆలోచిద్దామనే ఆలోచన భారతీయ జనతా పార్టీది కాదు, నరేంద్ర మోడీ గారు అసలే కాదు. కాబట్టి మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా మేము ఇచ్చిన ఫ్రీ బీస్ ఉన్నాయి, వాస్తవానికి లేవని కాదు. బట్ దానికి ఒక అకౌంటబిలిటీ, దానికి ఆ రాష్ట్రంలో ఉన్న వాటి బడ్జెట్ ఎంత, దానికి సాధ్యమయ్యే హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది, కానీ అసాధ్యమైన హామీలు ఇచ్చే ప్రభుత్వం లేదా పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మీ పార్టీ అధికారంలో ఉన్న చోట కొన్ని ప్రాంతాల పేర్లు కూడా మారుస్తూ ఉంది. సో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ పేరు కూడా మారే అవకాశం ఉందా? చాలా చోట్లలో, హైదరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల పేర్లు మార్చే ఆస్కారం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి భాజపా ఎటువంటి వ్యూహాలతో ముందుకు పోతుంది? మొట్టమొదటి విషయం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 150 డివిజన్లని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీలు అన్నిటి కూడా తీసుకొచ్చి 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి అందులో గ్రేటర్ హైదరాబాద్ని 150 డివిజన్లని, అక్కడ ఒక 75 డివిజన్లు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని, ఇక్కడ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 75 అనేది ఫస్ట్ దానికే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించారు. ఈరోజు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఏం అవసరం లేదు. సో టెక్నికాలిటీ ప్రకారంగా చూసుకుంటే అసలు రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఆనాడు చేసిన ఏదైతే ఈ యొక్క మున్సిపాలిటీ కార్పొరేషన్ బైఫర్కేషన్ చేసిరో అందులో పూర్తిగా అసలు ఎక్కడ కూడా టెక్నికాలిటీస్ లేవు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఇదే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఓల్డ్ సిటీలో ఉన్న ప్రాంతాలకేమో 15,000 ఓట్లు ఒక డివిజన్, 20,000 ఓట్లు, 17,000, 13,000 ఓట్లకు కూడా డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ మా ప్రాంతం వరకు వచ్చేకల్లా శంషాబాద్లో చేసిన డివిజన్లు కూడా 50,000 డివిజన్లు, మైలాడుదోపల్లి చేసిన 50,000 డివిజన్లు, అత్తాపూర్ రాజనగర్లో చేసినవి కూడా అదే రకంగా. అంటే ఇది ఎవరిని పట్టం కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా. ఈరోజు కేవలం జిహెచ్ఎంసీని ఎంఐఎం చేతుల్లో ఇవ్వడానికి, ఎంఐఎం పట్టం కట్టడానికి ఈ యొక్క బైఫరికేషన్ జరిగిందనే దాన్ని మాత్రం ప్రజలకు తీవ్రంగా తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలకు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ హైడ్రా పేరేటి కావచ్చు, లేదా ఈరోజు మూసీ పేరేటి ఈరోజు ఎంతమందిని ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. మూసీ మార్కింగ్ చేసుకుంటా మంచి ఇల్లులు, ప్లాట్లు సుమారుగా ₹1,00,00,000 విలువ చేసే ప్లాట్లను గుంజుకునే ఇల్లు అంటున్నారు కదా. సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఈరోజు ₹1,00,00,000 వాల్యూ ఉన్న భూమికి ఇల్లుకి నువ్వు ₹1,00,00,000 ఇస్తే ప్రజలు సిద్ధంగా ఉంటారు కదా. ప్రజలు సిద్ధంగా ఉంటారు కదా. ఈరోజు వాస్తవానికి కూడా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కూడా మా చోట్లనే, మా దగ్గరనే చూసుకున్నట్టు అవుతాయి. బండ్లగూడ జాగీర్లో సంబంధించిన బైరాయి కూడా ఉంది, లేకపోతే గంధంగూడ ప్రాంతంలో ఈరోజు ఇదే మూసి ప్రాదేశిక ప్రాంతాలు ఉన్నాయి. లేదా పరివాహక ప్రాంతం ఇక్కడ ఏదైతే హైదర్గూడ ప్రాంతంలో ఈసా మూసి కలిసే చోటు అక్కడ కూడా ఎంతోమంది రైతులు ఈరోజు వాస్తవానికి వారికి ఏమో వస్తుందండి, అందరిలేక వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లకు, డెవలపర్లకు అమ్మేసుకుంటే ఈరోజు ఇబ్బంది పడేవాళ్ళు కాదేమో బహుశా ఆ రైతులంతా కూడా. ఈరోజు ఆ రైతులంతా కూడా ఈరోజు ఇదే మా జీవనోపాధి లేదా ఇదే మా బతుకుదేరు అన్నట్టు ఈరోజు కూడా కొందరు వ్యవసాయం చేసుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ భూములను కాపాడుకొని ఈరోజు రేపు పొద్దున పెళ్ళైతే నా పిల్లలకు అవసరం వస్తుండొచ్చు, లేకపోతే నా భవిష్యత్తు, నా కుటుంబానికి ఇదే ఒక ఆధారం ఉంటుందని చెప్పేసి దాన్ని కాపాడుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగించుకుంటూ వస్తే ఈరోజు ₹1,00,00,000 చేసే భూమిని ఈరోజు అక్రమంగా ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నామని మూసి పేరెట్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటా ఈరోజు వాళ్ళకి ఇచ్చే కంపెన్సేషన్ అంత తక్కువ కంపెన్సేషన్ వాళ్ళు ఇట్ట బతకాలి. బ్యాంక్ లోన్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఈరోజు పోయి అక్రమంగా మూసి డెవలప్ చేస్తున్నాను ఇల్లులు కొట్టుకుంటూ పోతా అంటే ఎంతవరకు సార్, ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వానికి హైదరాబాద్లో కొంత వ్యతిరేకత వచ్చింది కదా. కొంచెం ఏం కాదు, చాలా వ్యతిరేకత వచ్చింది. ప్రజలు ఖచ్చితంగా చూపిస్తారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో వాస్తవానికి ప్రజలు ప్రభుత్వాన్ని ఎంత మెచ్చుకుంటున్నారు లేదా ప్రభుత్వం మీద ఎంత సానుభూతితో ఉన్నారన్నది కనిపిస్తుంది. మీరు ధీమాగా ఉన్నారా మీ పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని? ఖచ్చితంగా 100% ఉంది. సార్ చివరిగా చెప్పండి, మీ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా మీ మనసులో మాట, ఇక్కడ కెమెరా లేదు అని చెప్పి అనుకొని నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నా, సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన ముఖ్య అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ రాజన్న నియోజకవర్గ ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది. ఈరోజు ప్రజలు ఇప్పుడు కాదు, మేము గత 10 ఏళ్ళకెళ్ళి కొట్లాడుతూ ఉన్నాం.
ఇప్పటివరకు కూడా నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ లేదు, ప్రభుత్వ ఆసుపత్రులు సరైన ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, సరైన విద్యా సంస్థలు లేవు. అంటే ఇక్కడ దీనికి అంతటా కూడా కారణం స్థానిక నాయకుల వైఫల్యం. ఇవాళ జరుగుతున్న అభివృద్ధి ఏం జరుగుతున్నా ఒక న్యాచురల్ ప్రాసెస్ అంటారు కదా, న్యాచురల్ డెవలప్మెంట్ ప్రాసెస్. అంటే ఇప్పుడు అంతటా అభివృద్ధి చెందుతా ఉన్నాం, మనం అభివృద్ధి చెందుతా ఉన్నాం, మీరు అభివృద్ధి చెందుతా ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కూడా కేవలం రెగ్యులర్గా జరిగే అభివృద్ధి, కానీ నిజంగా కూడా ఒక సరైన నాయకత్వ లోపం మీ ప్రాంతానికి చాలా ఉంది. కాబట్టి ఈసారైనా వచ్చే సమయానికి మంచి అవకాశం ఇచ్చి గెలిపేయాలని ప్రజలను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయ ప్రయాణంలోని సంఘర్షణలను, ఆ యుద్ధాన్ని మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది ఇవాల్టి లీడర్. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 9+ న్యూస్.